అల్లూరి జిల్లా పాడేరు ఎమ్మెల్యే మచ్చరాస విశ్వేశ్వర రాజు ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిర్వహించారు. వైసీపీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు ఒక్కటి కూడా అమలు పరచడం లేదని తెలిపారు. అలాగే గిరిజన ప్రాంతంలో పేదవాడిగానే మిగిలిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 4 అంటే ఈ కూటమి ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చినటువంటి గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నమ్మి ఈరోజు ప్రజలు తీర్పిచ్చి ఈరోజు సంవత్సరం పూర్తయింది. అంటే గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 143 హామీలు ఇచ్చి అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కారు. అయితే ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా నెరవేర్చలేదు. దాన్ని ఉద్దేశించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో ఈరోజు ఏదైతే వెన్నుపోటు దినం ఈ కార్యక్రమం, నిరసన కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. అలాగే మా పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ జెడ్పీటీసీలు, అందరూ ఎంపీటీసీలు, అలాగే ఎంపీపీలు, సర్పంచులు, అలాగే మా సీనియర్ నాయకులు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, అలాగే అందరూ కార్యకర్తలందరితో కలిసి ఈరోజు మేము పాడేరు కేంద్రంగా అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడానికి ర్యాలీగా రావడం జరిగింది. అయితే ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో, అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, ఖచ్చితంగా అది అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అంతే తప్ప మీరు దాడులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడైతే మా సోషల్ మీడియా కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళందరి మీద దాడులు, అలాగే మా నాయకుల మీద అబద్ధపు కేసులు పెట్టడానికే మీకు సమయం సరిపోతుంది తప్ప మీకు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి మీకు తీరిక లేకుండా పోయింది. మీకు ఎవరికైనా సరే, ఏ ప్రభుత్వానికైనా సరే ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది వ్యతిరేకత రావడానికి. కానీ మీరు గడిచిన 6 నెలలు, అంటే మీరు అధికారంలోకి వచ్చి 6 నెలల్లోనే పూర్తి మీ మీద ప్రజలందరికీ కూడా తిరుగుబాటు చేసే పరిస్థితులు ఈరోజు ఉంది. కాబట్టి మీరు ఒకటే మీకు చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం, మీకు రానున్న రోజుల్లో